సంఘమంతటికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. పునరుద్ధాన పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనమందరము ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధించుట కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము నుండి 18 వరకు మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 11వ వచనం నేను చదువుతున్నాను. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను గాని ఆయన యేసు అని యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడనే అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుము అనెను. 18 అందరం కలిసి, మగ్దలేని మరియ వచ్చి, నేను ఈ ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి. జీవము కలిగిన మా తండ్రి, సజీవుడా, పునరుద్ధానుడా, మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో 2025వ సంవత్సరంలోని నేటి పునరుద్ధాన దినమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. సర్వలోకమంతా కూడా నాయన మీ పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకొని జయోత్సాహముతో, ఆనందముతో, సంతోషముతో ప్రభువా మిమ్మలను ఆరాధించే ఈ దినమున సజీవులముగా మేము కూడా మిమ్మల్ని ఆరాధించటానికి మాకిచ్చిన ఈ సంఘ సహవాసమును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. తోడుకొని వచ్చిన సంఘమంతటిని బట్టి మీకు వందనాలు. ఇంకా రానున్న నీ ప్రియ బిడ్డల కొరకై ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమందరము ఈ ఉదయకాలమున మీ లేఖన భాగమును ధ్యానము చేసుకొని మీరు మా కొరకు పునరుద్ధానుడిగా ఏ రీతిగా లేచారో ఆ లేఖన భాగములు ధ్యానము చేసి మేమందరం మిమ్మలను ఆరాధించుటకు నీ కృప దయచేయండి. వాక్యమును పంచుకొనుటకు నిలబడి ఉన్న మీ దాసుని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మీరు మరుగు చేయండి, మీరు అగపడండి, మీ యొక్క బూరగా వాడుకొనండి, మీరు అభిషేకించండి. మేమందరము ఆరాధించుటకై పరిశుద్ధాత్మ కార్యము చేత మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు పాదముల యొద్ద ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, యేసు ప్రభువారు పునరుద్ధానుడు అని దైవ గ్రంథము ఘోషిస్తూ ఉన్నది. మనందరికీ అర్థమయ్యే రీతిగా దేవుని యొక్క భక్తులు, అపోస్తులు, యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఈ యొక్క సత్యాన్ని రూఢిగా వారి వారి గ్రంథాల్లో లిఖిస్తూ వచ్చారు, అద్భుతంగా వ్రాస్తూ వచ్చారు. నలుగురు సువార్తికులు కూడా స్పష్టంగా, క్లుప్తంగా,
సవివరంగా మనకు అర్థమయ్యేటట్లు వ్రాస్తూ వచ్చారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము, తిరిగి యోహాను సువార్త, నలుగురు సువార్తికుల్లో యోహాను సువార్త 20వ అధ్యాయము, 21వ అధ్యాయము యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మనము గడిచిన శుక్రవారము, శుభ శుక్రవారమున యేసు ప్రభు వారిని సిలువ వేసిన ఆ దినమును మనము ప్రభు యొక్క చివరి మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాం. ఆ దినము ప్రభు సమాధి చేయబడి నేటి దినమున అనగా ఆదివారమున ప్రభు పునరుద్ధానుడిగా లేచినటువంటి ఈ యొక్క జయోత్సాహము, ఈ యొక్క విజయోత్సాహము, ఈ యొక్క ఆనందము, ఈ యొక్క సంతోషము, ఈ యొక్క ఉల్లాసము, ఇది మనము వర్ణించటానికి, వివరించటానికి మనము సరిపోము. అంత గొప్ప పునరుద్ధాన పండగ. మనము ఈ లోకము అందరము ఏం చేస్తామంటే యేసు ప్రభువారి జన్మదినానికి, న్యూ ఇయర్కి ఏం చేస్తాం చెప్పండి? నూతన వస్త్రాలు, పిండి వంటలు కదా, ఒంటికి పండగ, పంటికి పండగ, ఇంటికి పండగ, 3 పండగలు చేస్తాం. కానీ అది అందరూ జన్మిస్తారు. యేసు ప్రభువారు కూడా జన్మించారు. కానీ ఈ పండగ మాత్రము యేసు ప్రభువారు ఒక్కడే పునరుద్ధానుడుగా లేచాడు. హల్లెలూయా చెప్పండి. అందరూ చనిపోయారు కానీ తిరిగి లేవలేదు. యేసు ప్రభువారు మాత్రమే తిరిగి సజీవుడిగా లేచాడు. ఇది చాలా గొప్ప విజయోత్సాహముతో మనం అందరము కూడా ఆనందించేటువంటి గొప్ప పండుగ ఇది. ఈ పండుగను ఎంత ఘనంగా ఆరాధించాలంటే, ఎంత ఘనంగా మనము ప్రభువుని ఘనపరచాలంటే, గొప్ప విజయోత్సాహముతో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తండ్రి చేతికి ఆనందముతో పనంతా సమాప్తము చేసి తన ఆత్మను అప్పగించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయములో ప్రభువారు చెప్పినట్లుగా, నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు ఏమున్నదట? అధికారం ఉన్నది. ఆయనే ప్రాణం పెట్టాడు, తిరిగి ఆయనే తన ఆత్మను, తన ప్రాణమును తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పండి? సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఆ దేవుడు పునరుద్ధానుడిగా లేచిన ఈ దినమును మనమందరము కూడా ఆరాధించటానికి వచ్చాం. నలుగురు సువార్తికులు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని రాస్తూ కొద్ది విషయాలు, మత్తయి 28వ అధ్యాయంలో కొద్ది విషయాలే జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మార్కు కూడా తన 16వ అధ్యాయంలో కొన్ని విషయాలే జ్ఞాపకం చేస్తూ వచ్చారు. లూకా సువార్త 24వ అధ్యాయము పెద్ద అధ్యాయమైనా కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యోహాను సువార్తలోనైతే 20వ అధ్యాయము 21వ అధ్యాయము క్లుప్తంగా, వివరంగా ఆయన యొక్క పునరుద్ధానాన్ని 2 అధ్యాయాల్లో కూడా పొందుపరుస్తూ వచ్చారు. గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానం చేసాం. పాస్టర్ గారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ యొక్క ప్యాషన్ వీక్లో లేక పరిశుద్ధ వారములో సువార్తికులందరికంటే కూడా యోహాను సువార్తలో ఎక్కువగా వ్రాయబడ్డది అని. 12వ అధ్యాయం మొదలుకొని ఏ అధ్యాయం దాకా? 19వ అధ్యాయము లేక 20వ అధ్యాయము దాకా ఆ యొక్క ప్రభు పునరుద్ధానుడయ్యే వరకు మరి క్లుప్తంగా, వివరంగా ఈ యోహాను భక్తుడు వ్రాస్తూ వచ్చారు. ఈ ఉదయకాలమున ఆరాధన వర్తమానము కనుక నేను ఎక్కువగా మరి ఆ సమయాన్ని తీసుకుంటే మనము ఆరాధించలేం. కొద్దిగా క్లుప్తంగా ఆరాధించటానికి ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్య భాగంలో మనం చూస్తే మొదటి వచనములో చూడండి, 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడి ఉండుట చూసెను.
మరి యొక్క సువార్తలో చూస్తే మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి వీరందరూ కూడా అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరికొంతమంది స్త్రీలు అని వ్రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. ఇవి ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువుని ఆరాధించే వాళ్ళకి ఈ ఉదయకాలం మగ్దలేని మరియ మనందరికి ఒక రోల్ మోడల్. ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని వెంబడించాలన్నా, ప్రభువుని ఆరాధించాలన్నా, ప్రభువుని గణపరచాలన్నా మనమందరం కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ మగ్దలేని మరియను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె యొక్క ఆశను చూడండి, ఆరాధించటానికి ఆమెకున్నటువంటి తృష్ణను చూడండి, ఆమెకున్నటువంటి భారాన్ని చూడండి, ఆమెకున్నటువంటి ఆ ప్రత్యేకతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు వచ్చిందంట చూడండి. ఇక్కడ ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల్లోనికి వెళుతున్నారు. ఇది మామూలు విషయం కాదు. కొంతమంది వెళ్ళారు, దాన్ని అలా ఆపుదాం, నేను రిఫరెన్స్లోనికి వెళితే సమయం సరిపోదు. కొంతమంది వెళితే చూశారు, చూసేవరకు సమాధి ఏమైపోయింది? తెరవబడి ఉన్నది. గుండె పగిలిపోయారు. అప్పుడు ఆ మంటది మనం చూద్దాం. చూడండి 2వ వచనం. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన యోహాను యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరో ఎత్తుకొని పోయారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ కిందకు వచ్చిన తర్వాత 9వ వచనములో వారందరూ ఎలా ఉన్నారట? ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అను లేఖనము వారింకా గ్రహింపలేదు. ఆయన తప్పకుండా లేస్తాడన్న సత్యాన్ని, వాస్తవాన్ని, ఆయన చెప్పినటువంటి మాటలను వారు ఏం చేయలేదట? గ్రహించలేదు. ఈనాడు కూడా మందిరానికి వచ్చేవారు, ప్రభుని ఆరాధించేవారు, పాటలు పాడేవారు, వాక్యాన్ని పంచుకునేవారు, ఆనాడు యేసు ప్రభు శిష్యులు ఏ రీతిగా ఏం చేయలేదంటే అంటే వాళ్ళకి ఏం లేదట? గ్రహింపు లేదు. ఈనాడు కూడా సంఘానికి గ్రహింపు లేదు, క్రైస్తవ్యానికి గ్రహింపు లేదు, విశ్వాసులకి గ్రహింపు లేదు. గ్రహించలేనటువంటి లూకా సువార్తలో వ్రాయబడినటువంటి విధంగా ధర్మశాస్త్రమునైనను మోసే ప్రవక్తల ప్రవచనమునైనను గ్రహించని మందమతులారా అని ఆ సువార్త ఇక్కడక్కడ కఠినంగా ప్రభు పలికిన పదాలు వ్రాస్తూ వచ్చారు. అయితే ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ ఉదయకాలము ఆరాధించడానికి ఈ మగ్దలేని ఈ తల్లిని, లేకుంటే ప్రభువుపై ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆమె అక్కడ ఆగిపోతూ ఉన్నది. ఆమె వచ్చింది, తర్వాత పేతురికి యోహానుకు చెప్పింది, మరలా సమాధి కాడికి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాలు ఏంటంటే, పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, మరికొంతమంది వచ్చారు, సహోదరులు వచ్చారు. అందరూ వచ్చి సమాధి ఖాళీగా ఉండుట చూసి ఏం చేశారో తెలుసండి? దేవుని దూత మాట్లాడినప్పటికీ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సువార్తికులందరూ వ్రాస్తూ వచ్చారు. ప్రతి అధ్యాయములో 6వ వచనములో అదే వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. 28:6 మత్తయి, మార్కు 16:6, లూకా 24:6. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పండి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, అందరు చెప్పాలా హల్లెలూయా. ఆయన సమాధిలో లేడు, ఆయన పునరుద్ధారుడుగా లేచి ఉన్నాడు అని ఎవరు ప్రకటిస్తున్నారు? దేవుని యొక్క దూతలు చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఆ రీతిగా వారు చెప్పినప్పటికీ జరిగినటువంటి విషయం ఏందో తెలుసండి? సహోదరులు వచ్చారు, పేతురు యోహాను వచ్చాడు, మరికొంతమంది శిష్యులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఒక భయం అయితే వారిని పట్టుకున్నది. ఏందో తెలుసండి? యేసు ప్రభువుని ఆయన శిష్యులే ఎత్తకెళ్ళి ఎక్కడో పెట్టేశారు. ఇప్పుడు వారి మీదకి ఏమొస్తుంది?
నేరం వస్తుంది. ఆ ప్రభుత్వం లేకుంటే ఆ మతం, ఆ యాజకులు నేరం వేస్తారు. అక్కడ ఉంటే అందరు ఏం చేశారో తెలుసండి, వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు దేవదూత స్వరం విన్నారు, సమాధిలోనికి వెళ్ళారు, చూశారు, కానీ ఏం చేశారు, పారిపోయారు మరలా వారి స్థలాలకి. మీరు అర్థం చేసుకోండి. సమాధి మీద ఏమున్నదట చూడండి, 20వ అధ్యాయం 1వ వచనములో, పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసి ఉండట చూశాను. మార్కు, లూకా వాళ్ళు రాస్తారు, ఆ పెద్ద రాయి మన కొరకు ఎవరు తీస్తారు? ఏ రాయి అంటే చెప్పండి, ఆ పెద్ద రాయిని ఎవరు తీస్తారు మన కొరకు? ఈ రాయి ఏందో తెలుసండి, సాతానుకు సంబంధించినటువంటి బలమైనటువంటి రాయి. ఈ రాయి పాతాళ లోకానికి సంబంధించిన బలమైన రాయి. ఈ రాయి ఎలాంటి రాయి అంటే, మానవులు తీయటానికి అసాధ్యంగా ఉండటానికి కారణం ఏంటంటే రోమా ప్రభుత్వం యొక్క ముద్ర కలిగినటువంటి రాయి. ఆ రాయిని ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు తీయకూడదు. కానీ మన కొరకు ఎవరు తీస్తారంటున్నారు. కానీ దేవుడు మాత్రమే ఏం చేశాడు చెప్పండి, సాతానును ఓడించాడు, పాతాళలోకాన్ని జయించాడు, రోమా ప్రభుత్వాన్ని ఏం చేశాడు చెప్పండి, నిరాయుధునిగా చేసేశాడు. ఆ రాయి ఎవరు తీశారు? దేవుడే, దేవుని దూతలే తీస్తూ వచ్చారు. మీకు ఇంకొక రాయి గుర్తొస్తుందా సమాధికి? ఎక్కడ చెప్పండి, ఎవరు చెప్తారు? పాస్టమ్ గారు చెప్పారు. ఎవరంటే చెప్పండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏమున్నది చెప్పండి, రాయి ఉన్నది. ఎక్కడ? లాజరు సమాధికి రాయి అడ్డం ఉన్నది. కానీ యేసు ప్రభువారు ఏమంటాడంటే, ఆ లాజరు సమాధికి ఉన్నటువంటి రాయిని ఎవరు తీయాలట? మీరే తీయండి అంటాడు. యేసు ప్రభువుకున్నటువంటి సమాధి రాయిని ఆయన తీస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి రాయిని ఎవరు తీయాలి? మీరే తీయండి, మీరే తీయండి అన్న దానికి ఆత్మీయమైన అర్థం మీరు గుర్తుపెట్టుకుంటే, ఒకటి అవిధేయత, ఏంటో చెప్పండి, రెండవది అవిశ్వాసము. ఈ రెండు మనలో నుంచి ఎవరు తీసేస్తారు? యేసు ప్రభు తీసేయడం. సేవకులు తీసేయరు, ప్రార్థన చేసేవాళ్ళు తీసేయరు. ఎవరికి వాళ్ళే ఏం చేయాలని చెప్పండి, వారికి ఉన్న అవిశ్వాసాన్ని వారే తీసేసుకోవాలి. అందుకని యేసు ప్రభు అన్నాడు, మీరే ఆ రాయి తీయండి, లాజరుకు సమాధికి ఉన్నటువంటి రాయిని. ఈ అవిధేయత, అవిశ్వాసం అనేటువంటిది ఎవరు తీసేయాలి చెప్పండి? ఎవరికి వాళ్ళే తీసేసుకోవాలి. ఆ రాయి అలా ఉంచండి. ఈ రాయినేమో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు పునరుద్ధానుడిగా లేస్తే ఏది ఆగల. అలా ఉంచుదాం, ముందుకు వెళదాం. మగ్దలేన మరియా, అందరూ వెళ్ళారు. ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ప్రభుత్వం ఏదైనా చేయటానికి శక్తి ఉన్నది. రోమా ప్రభుత్వం, యూదా మతం ఆ నేరం ఎవరి మీదైనా మోపటానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వారు సైనికులందరూ ఏం చేశారంటే చెప్పండి, ఆ దూత యొక్క వెలుగును చూసి, మెరుపును చూసి వాళ్ళందరూ కూడా చచ్చిన వారి వలె పడిపోయారు. ఇప్పుడు లేచాక స్వార్థలు వ్రాస్తూ అంటారు, మేము నిద్రించుచుండగా ఏం చేశారట, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరి. జాగ్రత్త గమనించండి, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరి. ఈ నేరం ఇప్పుడు ఎవరి మీదకి రావాలి? ఆ సమాధుల తోటలో ఉన్నది ఎవరు చెప్పండి? నేను మీకు పదే పదే జ్ఞాపకం చేశాను కదా, మనం ఆరాధించడానికి రోల్ మోడల్ ఎవరని చెప్పాను? కౌశిక్, ఈ ఉదయకాలం ఎవరని చెప్పాను? మగ్దలేన మరియా. ఇప్పుడు అక్కడ సమాధుల తోటలో ఉన్నది ఎవరు? మగ్దలేన మరియా. వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? పారిపోయారు. మీరు మనసు పెట్టట్లా. ఎలా ఉన్నదంటే అందరూ పారిపోయారు, శిష్యులు వెళ్ళిపోయారు, స్త్రీలు వెళ్ళిపోయారు. కానీ మగ్దలీన ఒక్కతే ఏం చేసిందో తెలుసా? త్యాగము చేసి, ధైర్యము చేసి,
నిబ్బరము కలిగి నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనను చూసే వరకు నేను మాత్రం రాను. ఓ పిచ్చిదానా, పక్కన వచ్చిన వాళ్ళు అన్నీ ఉంటారు, నీకేమైనా మైండ్ పనిచేస్తుందా లేదా? యేసు ప్రభువును సిలువేసినట్టు నిన్ను కూడా సిలువెత్తారే తిక్కలదానా, నడు ఇంటికి అన్నారు. నో, నేను రానే రా. పదా కొడతారు వాళ్ళు, సైనికులు అసలు మంచివాళ్ళు కాదు, వెళ్ళు. నో, నేను రాను. ఎందుకంటే చెప్పండి, ఆమె అంటూ ఉన్నది, నా ప్రభువుని నేను చూడాలి. ఈ ఉదయకాలము క్రైస్తవులందరికీ ఈ యొక్క మగ్దలేని మరియ మనందరికీ ఒక ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా ఉన్నది. మనము కూడా ఎలా ఉండాలంటే మగ్దలేని మరియ వలె ఉండాలి. ప్రభువుని ఆరాధించటానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత 13వ వచనంలోనికి వద్దాం, ముందుకు వెళదాం. వారు అమ్మ, దేవుని యొక్క దూతలు మాట్లాడుతున్నారు మగ్దలేని మరియతో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఏమంటానో చెప్పండి, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెబుతా ఉన్నది, రోదిస్తూ ఉన్నది. కనీసం నా ప్రభు కొరకు నేను విలువైనటువంటి తెల్లవారితే విశ్రాంతి దినం సమాధి యొద్దకు రాకూడదు, ఆ సాయంకాలం కొనుక్కోవటానికి వీలు పడలేదు, నా ప్రభువుని, నా ప్రభు యొక్క శరీరాన్ని నేను అభిషేకించాలి అనుకున్నాను, నా ప్రభు యొక్క శరీరానికి విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు పూయాలి అనుకున్నాను, కానీ నా ప్రభు యొక్క శరీరం ఇప్పుడు లేదు, నేనేం చేయాలి? నా ప్రభు కొరకు నేను తీసుకొని వచ్చిన వీటిని ఏం చేయాలని ఆమె ఏడుస్తూ ఉన్నది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఆమె కూడా ఒక రకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు నేను తిరిగి లేస్తానన్న విషయాన్ని ఆమె కూడా మర్చిపోయాను. దుఃఖభారముతోని, ప్రభువు లేడన్నటువంటి ఆ వేదనతో, ఆ ధైర్యము చెడి గుండె పగిలినటువంటి ఆమె కూడా ఈ సత్యాలు మర్చిపోయింది. ఆ తర్వాత మనం చూస్తే 14వ వచనం, ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా నా వైపు చూడండి. ఎప్పుడైతే దేవుని దూతలు ఆమెతో మాట్లాడారో, ఆమె వారితో మాట్లాడిందో, అదే దుఃఖముతో అదే భారముతో ఏం చేసిందంట, వెనక తట్టు తిరిగి చూసింది, కానీ యేసు ప్రభువారు వెనక ఉన్నాడు, కానీ ఆమె ఏం చేయలేదట, గుర్తుపట్టలే. నీవు కూడా ఎన్నిసార్లు దుఃఖములో ఉన్నావో, ఎన్నిసార్లు మరణ పడక మీద నేను చనిపోతానన్న పరిస్థితిలో ఉన్నావో, ఎన్నిసార్లు కష్ట సమయాల్లో ఉన్నావో, ఎన్నిసార్లు కన్నీరు కార్చావో, ఎన్నిసార్లు మగ్దలేని మరియ వలె నీవు కూడా ఏడ్చుచూ ఉన్నావేమో, కానీ యేసయ్య ఎక్కడున్నాడు చెప్పండి, నీ పక్కనే ఉన్నాడు, కానీ నువ్వేం చేయట్లేదు, గుర్తుపట్టట్లే. యేసుప్రభు ఎక్కడున్నాడు, నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసుప్రభు ఎక్కడుంటాడు, మన బాధల్లో మన పక్కనే ఉంటాడు, మన దగ్గరే ఉంటాడు, మన సమీపాన్నే ఉంటాడు, మనతోనే ఉంటాడు, కానీ మనం ఏం చేయట్లేదు. మనకు జబ్బు బాధ ఎక్కువ, మనకు అప్పుల బాధ ఎక్కువ, మనకి వాళ్ళ వీళ్ళ సమస్యలు ఎక్కువ, కానీ మనం ఏం చేయం చెప్పండి, వాటిలో యేసు ప్రభువుని గుర్తుపట్టాం. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే ప్రేమ కలిగినటువంటి ప్రభు, జాలి కలిగినటువంటి ప్రభు, దుఃఖించే వారిని ఆయన ఏమాత్రము కూడా వదిలిపెట్టినటువంటి ప్రభు. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో చూస్తే దుఃఖించేటువంటి వారికి ఆయన ఏమిచ్చేవాడట, పూదండనిచ్చే దేవుడు ఆయన. ఆమె దుఃఖపడుతూ ఉన్నది. అప్పుడు 15వ వచనం, ఈ మాటను మీరు జాగ్రత్తగా మీ హృదయంలో వేసుకోండి, అందరు చదవండి. 15వ వచనం, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల
ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము అనెను. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. మొదటిగా యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత, సజీవుడైన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత, సాతాను యొక్క తలను చితకగొట్టిన తర్వాత, లోకానికి విజయుడిగా లేచిన తర్వాత, సర్వలోకములో ఆయన సజీవుడైన తర్వాత మొట్టమొదట పలికిన మాట ఏంటంటే, బాగా మీ హృదయంలో వేసుకోవాలి. ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా ఎందుకు ఏడ్చుతున్నావు? ప్రభు నీతోనే ఈ పునరుద్ధాన దినం మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీకు తెలుసు కదా, శుక్రవారం ఎన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు పునరుద్ధానుడైన తర్వాత కూడా ప్రభువారు పలికిన 7 మాటలు చాలా అద్భుతమైనవి. సిలువపై 7 మాటలు ఎంత గొప్పవో, ఆయన సమాధిలో నుండి లేచిన తర్వాత పలికిన 7 మాటలు కూడా అంత గొప్పవి. హల్లెలూయా. మొదటి మాట ఏమంటున్నాడు చెప్పండి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత భారం ఉన్నదో కదా. వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? వచ్చిన వాళ్ళందరూ, ఉరికొచ్చినటువంటి యోహాను, పొరుగెత్తుకుంటూ వచ్చిన పెద్దవాడైనటువంటి పేతురు, మరికొంతమంది సహోదరులు ఏం చేశారు? అందరూ వెళ్ళిపోయారు. కానీ ఈ మరియ మాత్రము, ఈ మగ్దలీన మాత్రం ఏం చేసింది చెప్పండి? సమాధుల కాడనే ఉంది. నా ప్రభువుని నేను చూడాలి. ఈ ఉదయకాలం ఎంతమంది కట్టి ఆశ ఉన్నది, ఎంతమందికి అంత పట్టుదల ఉంది, ఎంతమందిలో అంత ప్రభువుని చూసేదాకా నేను వెళ్ళనన్నటువంటి ఆ దృఢ సంకల్పం ఉన్నది. ప్రభునందు ప్రియమైన సంగమా, మొదటి మాట యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత పలుకుతున్న మాట ఏం చెప్పండి? అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఆ తర్వాత 16వ వచనంలోనికి వద్దాం. మరలా యేసు ప్రభువారు రెండవ మాట, యేసు ఆమెను చూసి మరియా అని పిలుస్తా ఉన్నాడు. రెండవది ఏంటంటే ఆయన పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? మరియా. నీవే దుఃఖములో ఉన్నావేమో, నువ్వే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావేమో, నీవే బాధలో ఉన్నావేమో, మనమందరం అదే పరిస్థితుల్లో ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు. ఇర్మియా ప్రవక్తను అదే రీతిగా పిలిచాడు. ప్రవక్తలందరిని పిలుచుకున్నప్పుడు దేవుని యొక్క భక్తులను ఆయన ఏం చేస్తాడంటే పేరు పెట్టి పిలుస్తాడు. తోటమాలికి తెలుసండి, సమాధుల తోటల్లో ఉండేటువంటి ఆయనకి తోటమాలి అయితే ఈ మరియమ్మ పేరు తెలుసా ఆయనకి? కానీ ఎవరికి తెలుసు చెప్పండి? పాదాలు కడిగిన మరియా, తల వెంట్రుకలతో తుడిసిన మరియా, కన్నీరు కార్చిన మరియా, అత్తరుతో ఆ గుడ్ ఫ్రైడే రోజు లేకుంటే సిలువ వేసే రోజు అభిషేకించటానికి సమయం ఉండదని ప్రభువే ముందు పర్మిషన్ ఇచ్చి తనని అభిషేకించటానికి అనుమతించిన ఆ ప్రభువుని అభిషేకించిన మరియను ఏమంటున్నాడు? మరియా చూడండి అని పిలిచాను. ఆ మాటకు ఆయన వైపు తిరిగి ఆమె ఏమంటున్నది? హెబ్రీ భాషలో రబ్బూని, బోధకుడా అంటూ ఉన్నది. ఇది రెండవ మాట పునరుద్ధానుడైన తర్వాత. ఇక 17వ వచనం, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. నేను ఇంకను ఎక్కడికి వెళ్ళలేదు? తండ్రి యొద్దకు వెళ్ళలేదు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? గనుక నన్ను ముట్టుకొనవద్దు, నన్ను ముట్టుకొనవద్దు. జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడు? నన్ను ముట్టుకొనవద్దు. మరి ఒక తర్జుమా ఏం చెప్పిద్దంటే ఆమె ఆయన వస్త్రాలు పట్టుకున్నట్టు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన్ని వదలకుండా ఉన్నట్టు, పాదాల మీద పడి లేవకుండా ఉన్నట్టుగా కొన్ని తర్జుమాలు చెబుతూ ఉన్నాయి. అందుకని ఆయన అంటున్నాడు, మరియా నన్ను విడిచిపెట్టు. ఇక్కడ సత్యాన్ని మీరు గమనించాలి. గొప్ప అద్భుతం
ఆ దృశ్యాన్ని మనం వర్ణించలేం. ప్రభువు లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి యొద్దకు వెళ్ళాలి. ప్రభువునందు ప్రియమైన సంగమా, తండ్రి యొద్దకు వెళ్ళేటువంటి ఆ ప్రభు తండ్రి కంటే ముందుగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? మగ్దలేను మరే. హల్లెలూయా చెప్పండి ఒకసారి, చప్పట కొట్టండి, దేవుని మహిమపరచండి. ఆయన నీకు బాధల్లో ఉంటే తండ్రి కంటే ముందుగా నిన్నే చూస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సంగమా, ఆయన అంటున్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళిపోలేదు. నన్ను ముట్టుకొనవద్దు, నన్ను పట్టుకొనవద్దు, నా పాదాల మీద ఉండి అలానే ఉండవద్దు. దీని అర్థమైందంటే, నా వైపు చూడండి, ఇప్పుడు చెప్తాను. దీని అర్థమైందంటే ఆరాధించటానికి చాలామంది ఎవరైనా కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏమంటారు చెప్పండి? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా కూడా ఏం చేస్తారో తెలుసా? ఆ దుఃఖంలో నుంచి బయటికి రానే రారు. అర్థమైందా? కొంతమంది ఏమంటారు చెప్పండి? మాకు ఇంతకుముందు ఒక ఆత్మీయ స్నేహితుడు పాస్టర్గా దేవుని సేవ చేశాడు, ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యి, ఆయన కొడుకు యవనస్తుడు డిగ్రీ కుర్రోడు చనిపోతే ఆయన ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆయనకి ఏమన్నా చెప్పండి, ఇంకా ఆయన కొడుకు ఇంకా గుర్తుకొస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడంటే, ఆ విషయానికి నువ్వు వదిలిపెట్టు. మీ కుటుంబంలో నష్టపోయిన వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించమాకు. నీ తండ్రిని గురించి కానీ, నీ తల్లిని గురించి కానీ, నీ కుటుంబంలో ఎవరైనా ఈ లోకము నుంచి వేరైతే వాళ్ళ కొరకిక నీ దుఃఖాన్ని వదిలిపెట్టు. అర్థమైందండి? ఇక వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన, బాధపడాల్సిన, దుఃఖించాల్సిన అవసరం ఇక వద్దు. ప్రభు అంటున్నట్టుగా ఉన్నది. ఏమంటున్నాడు? నన్ను విడిచిపెట్టు, నన్ను ముట్టుకొనవద్దు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, అప్పుడు ప్రభు అంటున్నాడు 17వ వచనంలో కిందకు వెళితే, అయితే అమ్మ మరియా, నువ్వు నన్ను చూసావు కదా, ఖాళీ సమాధి చూశారు కదా వాళ్ళు, అయినా వాళ్ళలో గ్రహింపు లేదు. వాళ్ళు ఇంకా నేను పునరుద్ధానుడైన సంగతి తెలుసుకోలేదు. కనుక ఏమంటున్నాడు చెప్పండి? అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని నువ్వు వెళ్ళి వారితో చెప్పు. 18వ వచనంలో మగ్దలేను మరియ వచ్చి, నేను ప్రభువుని చూసి తిని. ఎవరిని చూసేదట? నేను ప్రభువుని చూసి తిని. ఎంతమంది ప్రభువును చూస్తున్నారు వాక్యములో? ఎంతమంది చూశారు ఈ ఉదయకాలం వాక్యములో? పొద్దున్నే వాక్యం చదువుకొని ప్రభువుని ఎంతమంది చూశారు చెప్పండి? వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రభువుని చూసిన వాళ్ళు వాక్యములో చూడాలి, వాక్యము చదివి చూడాలి. ఒక్కళ్ళన్నా చెప్తారు హల్లెలూయా? కొద్దిమంది. అంటే ప్రేమ విందుంది, పనులు చేయాలని ఎవరు వాక్యం చదవాలి కదా? ప్రభు మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యమేం చెప్పండి? దేవుని వాక్యం. నువ్వు 5ంటికి డ్యూటీ పోవాలంటే 4:30కి లేచి బైబిల్ చదవాలి. నువ్వు 3ంటికి వెళ్ళాలంటే 2:30కి లేచి బైబిల్ చదవాలి. మనకన్నీ ముఖ్యమే, కానీ ప్రభు ముఖ్యం కాదు కదా? ఇప్పుడు చెప్పండి, మన గ్రహింపు ఉన్న వాళ్ళమా, గ్రహింపు లేని వాళ్ళమా? మనం మంచి మతి వాళ్ళమా, మందమతి వాళ్ళమా? మనం మంచి మనుషులమా, తోలు మందం వాళ్ళమా? దున్నపోతుకి ఏం మందం? మనం ఎవరని చెప్పండి? వాక్యం చదవాలి. చదివి ఏం చేయాలి? ఇప్పుడు ఈమె వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంది? నేను ప్రభువుని చూసి తిని. చూసి వాళ్ళతో ఏం చెబుతుంది? నా ప్రభు ఏం చెప్పాడు 17వ వచనంలో? నా తండ్రియు మీ తండ్రియు, నా ప్రభువును మీ ప్రభువును, నా దేవుడును మీ దేవుడును, నా రక్షకుడును మీ రక్షకుడును. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నాతో మాట్లాడాడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అన్నటువంటి మాట పాత నిబంధనలో 1000 సార్లు కంటే ఎక్కువగా వ్రాయబడిన మాట అది. ప్రభువారు తిరిగి లేచిన తరువాత పలికిన 3వ మాట ఏమంటున్నాడంటే, నా తండ్రియు
మీ తండ్రి. ప్రభువుని ఆరాధించేటప్పుడు ఎలా ఆరాధించాలి చెప్పండి? నా తండ్రి, నా ప్రభు. ఏమంటారు చెప్పండి? పిల్లలు ఏదైనా తెస్తే ఒక్కళ్ళకే తెచ్చారనుకోండి, ముగ్గురు పిల్లలు, పెద్దోడని లేకుంటే రెండోవాడని లాస్ట్ వాడని తెస్తే ఏమంటాడు వాడు? ఇది నాన్న ఎవరి కోసం తెచ్చాడు? నాది. ఏదైనా గిఫ్ట్ తెత్తి ఇది నాది. సైకిల్ తెత్తి సైకిల్ నాది. పిల్లగాడు ఇంకొకటికి ఇవ్వడవాడు, తమ్ముడైనా అన్నైనా అక్కకైనా. ఎందుకంటే నాది. యేసు ప్రభుని ఏమనాలి చెప్పండి? నా ప్రభు. ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారు మీకు? ప్రవీణ్ పగడాల, అవునాగా చెప్పండి? మై కింగ్. మనం ఎలా ప్రభుని ఆరాధించాలి చెప్పండి? నా ప్రభు. ఎలా ఆరాధించాలి? నా ప్రభు, నా దేవుడు. 4వ మాటగా మత్తయి సువార్త 9వ వచనం 28:9. దేవుని యొక్క దూతలు చెప్పారు, మీరు గలిలయకు వెళుతున్నారు, ఆయన మీకంటే ముందుగా వెళుతాడు అని. ఆ తర్వాత ఆ యేసు ప్రభువే వారిని ఎదుర్కొని 4వ మాట ఏం చెబుతున్నాడంటే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం. ఏంటంటే చెప్పండి, అందరు చెప్పాలా? మనందరికీ ఏంటో చెప్పండి? శుభం. ఇది మామూలు విషయం కాదు, వాగ్దానముతో కూడిన శుభం, విజయోత్సాహముతో కూడిన శుభం. దేవాది దేవుడు ఇస్తున్నటువంటి శుభం నీ జీవితంలో. మీరందరూ గమనించండి, నా వైపు చూడండి. ఎందుకు శుభం అంటే, మీరందరూ భయపడకుండా ఉండటానికి, మిమ్మల్ని అందరినీ మోసము చేసే, మిమ్మల్ని అందరినీ నరకానికి తీసుకొని వెళ్ళటానికి కంకణం కట్టుకున్నటువంటి ఆ సాతానుని, వాడి తలను, వాడి రాజ్యాన్ని, సమస్తాన్ని నేనేం చేశానంటే సిలువలో ఓడించాను, సమాధిని గెలిచాను, మృత్యుంజయుడిగా లేచాను. ఇప్పుడు మీకు అగపడుతున్నాను. మీకేం చెబుతున్నానంటే, మీ అందరికీ ఏం కలుగుద్దట? ఏం కలుగుద్ది చెప్పండి? అందరు పలకాలి. శుభం. ప్రభు పలుకుతున్నాడు, మీకు శుభం. ఇది మామూలు శుభం కాదు. శుభలగ్నం అనుకున్నారు, మీకు వచ్చే పత్రికల మీద ఉంటాయి. ఆ శుభం కాదు ఇది. ఏ శుభం అంట? సాతాను ఓడిపోయాడు, మీకు శుభం. సమాధి ఓడిపోయింది, మీకు శుభం. పరలోకం ద్వారము తెరవబడ్డది, మీకు శుభం. అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళి ఆరాధించే యోగ్యత మీకు ఇచ్చాను, మీకు శుభం. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే చాలా చెబుతాను. ప్రభునందు ప్రియమైన సంగమా, 4వ మాటగా ఆయన ఏం చెబుతున్నాడు? మీకు ఏం కలుగుద్ది చెప్పండి? పునరుద్ధాన దినం ఏం కలుగుద్ది? అందరు చెప్పాలి. కుర్చీలో వాళ్ళు మాట్లాడలేదు. ఏం కలుగుద్ది? మీకేం కలిగింది? పునరుద్ధాన దినం మీకేమిచ్చింది? శుభం ఇచ్చింది. ఆ తర్వాత మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళితే, ప్రభువారు లూకా సువార్త 24వ అధ్యాయంలో 5వ మాటగా మనం చూస్తే వారికి ఏం చెప్తాడంటే, లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చిన వచనముల భావమును వారికి తెలిపి, అంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు, ఎమ్మై గ్రామానికి వస్తున్నప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లుగా వారికి అగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగొంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను. మీతో ఉండటానికి మీ ఇంటిలోనికి కూడా వస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఎక్కడికి వస్తాడు చెప్పండి? మీ ఇంటిలోనికి కూడా వస్తాడు. ఆ తర్వాత 30వ వచనం, యేసు ప్రభువారు ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండాను. ఎంత గొప్ప ధన్యతో ఏడుస్తా వస్తున్నారు యెరూషలేము నుంచి అమ్మాయికి. త్రోవలో కలిశాడు, వారితో మాట్లాడాడు, వారి ఇంటిలోకి కూడా వచ్చాడు. వాళ్ళకి ఆలోచన రాలేదు, వారి బుర్రలు వెలగలేదు, వాళ్ళ మైండు పనిచేయలేదు, ఆ షాకు నుంచి వాళ్ళు ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు 30వ వచనం,
ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని ఏం చేశాడు చెప్పండి? స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు ఏమైపోయినట? తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. హల్లెలూయా. ఐదవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆరవదిగా మనం చూస్తే యోహాను సువార్తలో అదే రోజు సాయంకాలమున ఆయన 19వ వచనం 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకేం కావాలంటే చెప్పండి? సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏం కలుగుద్ది చెప్పండి? సమాధానం. శుభము కలిగింది. నీ ఇంటిలోనికి వచ్చారు, మీ కన్నులు తెరిచారు, మీకు నెమ్మది ఇచ్చారు, మీతో మాట్లాడుతూ ఉన్నారు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు ఇన్ని ఆశీర్వాదాలు తీసుకొని ఇంత విజయోత్సాహంతో మనం ముందుకు వస్తున్నటువంటి ప్రభువును మనం చూస్తూ ఉన్నాం. ఆరవదిగా ఆయన ఏం చేశాడు చెప్పండి? భయపడిన వారికి, తలుపు పెట్టుకున్నటువంటి వారికి మధ్యలో నిలిచి ఏమన్నాడు చెప్పండి? మీకు ఏం కలుగుద్దట? సమాధానం. ఏం కలుగుద్ది చెప్పండి? సమాధానం. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఒక విషయం జ్ఞాపకం చేశారు. మీరెవరైనా అర్పించేటప్పుడు ఏం చేయాలట? నీ సహోదరునికి నీకు మధ్య ఏమన్నా తేడా వస్తే, మాటల్లో కానీ, లెక్కల్లో కానీ, డబ్బుల్లో కానీ, పనుల్లో కానీ ఏదైనా తేడా వస్తే ముందు వెళ్ళి ఆ అర్పణ ఆఫ్ చేయి అబ్బాయి. ఎక్కడ ఆఫ్ చేయాలి? సందాపేట దాకా రామాకు పోయి ముందు ఆయనకిచ్చి సెకండ్ తీసుకొని ఒక్కసారి ఆలింగనం చేసుకొని వచ్చి అర్పణ చేయమంటాడు. అనగా అది సమాధానం. ఇక్కడ ప్రభువారు కూడా వాళ్ళందరూ భయపడి గజగజ వణికిపోతున్నారు. యేసు ప్రభుని ఎత్తుకొని పోయారట. ఆ కేసు ఫైల్ అయింది మనందరి మీద. ఎంతమంది మీద? 10 మంది మీద, 11 మంది మీద కేసు ఫైల్ అయింది. ఎవరిని ఎత్తకపోతారో తెలియదు, మరలా సిలువేస్తారో తెలియదు. గజగజ వణికిపోతున్నారు, కాళ్ళు చేతులు ఆగట్లేదు, పైకి మనుషులుగా ఉన్నారు కానీ లోపల రైళ్లు పరుగెత్తుతూ ఉన్నాయి. అప్పుడు సమాధానము లేని వారి యొద్దకు వచ్చి ప్రభువారు ఏమన్నాడు? మీకేం కలుగుద్దట? సమాధానం. ఎన్ని మాటలు చెప్పాను? ఇది చివరికి ఒక్క మాట చెప్పి ఆరాధన చాలా టైం పట్టుద్ది, నేను ఉరకాల్సి వస్తుంది. చివరి మాట వారము తర్వాత ప్రభువు పలికిన మాట మన ఆరాధన కొరకు తీసుకుందాం. 28వ వచనం, 20వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అనెను. ఓ తోమా, ఏందయ్యా 3.5 సంవత్సరాలు ఉన్నావు, నీవు సేవ ప్రారంభంలో ఉన్నప్పటి నుంచి అనుమానాలే. ఇంతమందికి ఇన్ని రొట్టెలు, ఇన్ని చేపలు, వీళ్ళు తిన్నంత ఎక్కడి నుంచి తెస్తాం, అంత డౌటే. తోమ అంటేనే డౌట్. ఆ తోమ ఏమన్నాడు? వాళ్ళందరూ చెప్పారు, ప్రభు మాకు వచ్చి ఏం చెప్పాడు? సమాధానం కలుగాను. మళ్ళీ రెండోసారి వచ్చి ఏమన్నాడు? సమాధానం అని. రెండోసారి. ఇప్పుడు తోమ గారు ఆడికి పోయిండు? సొంత పనికి పోయిండు. చర్చిలో వంటలు జరుగుతున్నాయి. కొంతమంది ఆడికి పోయారు బండి వేసుకొని ఖమ్మం పనికి పోయారు. మరి కొంతమంది ఆడికి పోయారు చుట్టాల దగ్గర పోయారు. మరి కొంతమంది ఆడికి పోయారు ఇంట్లోనే పండుకున్నారు. మరి కొంతమంది ఆడికి పోయారు ఈరోజే బెడ్షీట్లు ఉతికేసుకుందాము పండగ రోజు అని ఉతికేసుకున్నారు. మరి కొంతమంది ఇల్లు కడుక్కున్నారు. ఇట్లుంటారు. తోమగారు కూడా ఎక్కడ పోయిండు? సొంత పనికి పోయిండు. ప్రభు వస్తే ప్రభు సమాధానం కలుగును కాకంటే ప్రభు శుభమని చెప్పి ఆయన వెళితే ఈయన ఏమంటున్నాడు? నా ప్రభు అగపడ్డాను. మీరు ఎట్లా నమ్ముతాం? సిలువ వేశారు, చచ్చిపోయిండు. మీరు నమ్మాలంటే ఒకే ఒక గుర్తబ్బాయి, మీరు పిచ్చోళ్ళు, వట్టిన ఏది పడితే అది నమ్ముతారు. మీరందరూ కూడా ఏ రోజు అరిచిస్తే ఆ రోజే పండగ అంటారు, క్రిస్టమస్ అంటారు. నేను మీలాంటి వాడిని కాను. నేను ఎలాంటి వాడినో తెలుసా? ఆయన చేతుల్లో మేకులు కొట్టిన రంధ్రాలు ఏం పెట్టాలట? నాయే. ఆయన పక్కలో గాయంలో ఏం పెట్టాలి? నా వ్రేలు పెట్టి చూస్తేనే నేను అప్పుడు దాకా నమ్మను. నేనంతా ఏ పప్ప ఆ పప్పన కాదు. అర్థమవుతుందండి? అంటే అప్పుడు ప్రభు మరలా వారం తర్వాత ఆదివారం రోజున వచ్చి మాట్లాడుతూ తోమాను చూసి, తరువాత తోమాను చూసి 27 వచనములో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి. అబ్బా,
యేసు ప్రభు తిట్టినట్టు ఎవరూ తిట్టరు, యేసు ప్రభు అన్నట్టు ఎవరు అనరు. పెద్ద తిట్లు తిడతాం మనమైతే, కానీ యేసు ప్రభు ఏమన్నాడు? పిచ్చోడా, ఏం కాకవద్దట? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు ఇక నుంచి అని. ఏం కావచ్చు చెప్పండి? ఇట్లా తిట్టడం నేర్చుకోవాలి మనం. ఏం కావద్దట చెప్పండి? అవిశ్వాసివి కాక. ఎంత కోపం రావాలి! సిలువలో నీ కొరకు అంత బాధపడి, సమాధి చేయబడి, రక్తము కార్చి ఇంతగా చేసి, పునరుద్ధానుడిగా లేచి అందరికీ అగపడి, నా నమ్మకపోతే ఇంకేమనాలి చెప్పండి? ఏమన్నాడు చెప్పండి? అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండుము. అప్పుడు తోమా ఇక మాట్లాడలేకపోయాడు. ఇంకేం మాట్లాడాలి? నేను ఇంత దిగజారిపోయానా ప్రభుతో ఉండి? ఇంతగా పడిపోయానా? క్షమించయ్యా అని ప్రభువుతో అంటున్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా. ఈ ఉదయకాలం ఏమని ఆరాధించాలి చెప్పండి? నా ప్రభువా నా దేవా, నా తండ్రి నా ప్రభువా అని అన్న తర్వాత యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు మనందరికీ యేసుప్రభు వారు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడంటే, తోమా మన భారతదేశానికి సువార్త తీసుకొని వచ్చి సాక్షిగా చెన్నై పట్టణంలో మరణించిన తోమా కంటే చూడకుండా నమ్మిన మనందరం ఎవరు అంటే చెప్పండి? ధన్యులు. హల్లెలూయా చెప్పండి. తోమా కంటే మనం ధన్యులు అంట. తోమా చూసి నమ్మిండు, చూడక నమ్మిన మనందరం ఎవరు చెప్పండి? ధన్యులం. ఈ ఉదయకాలం ప్రభువుని ఆరాధిద్దాం. జయోత్సాహముతో లేచిన ప్రభు, బండను, సమాధిని, మరణమును గెలిచిన ప్రభువుని మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. చివరిగా ముగిస్తున్నాను. ప్రభువు కొరకు ఏం చేయాలో తెలుసండి? నిలిచి ఉండటం నేర్చుకోండి. వాక్యం చదివేటప్పుడు ప్రభువు నీకు అగపడేదాకా నువ్వు చదవాలి, అగపడేదాకా మోకరించి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ప్రభు అగపడేదాకా ఏం చేయాలో తెలుసండి? మీ మగ్దలేన మరియ వలె వేచి ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? వేచి ఉండాలి. మూడవదిగా ఆమె ఏమన్నదో తెలుసా? నా ప్రభువుని నువ్వు చూస్తే చెప్పయ్యా తోటమాలి, నా ప్రభువు నేనేం చేస్తాను? మోసుకొని పోతాను అన్నది. ఏం చేస్తాను చెప్పండి? మోసుకొని పోతాను అన్నది. మూడవదిగా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభువుని మోసుకొని పోవాలి. హల్లెలూయా. ఏం మోసుకొని పోవాలి? ప్రభువుని కాదు, సువార్తను మోసుకొని పోవాలి. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడని మోసుకొని వెళ్ళండి. ఆ రీతిగా మనం అందరం ప్రభువుని ఆరాధించాలి. ఒకటేంటి చెప్పండి? ఆయన కొరకు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. రెండవది ఏం చేయాలి చెప్పండి? వేచి ఉండాలి ఆయన మాట్లాడేదాకా. మూడవది ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన చూచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని మోసుకొని పోవాలి. మనందరం ఆరాధనలోనికి వెళదాం. తలలు వంచండి, ప్రభువుని ఆరాధిద్దాం.